పురుషుల్లో గర్భం సాధ్యమేనా అనేది చాలా వింత ప్రశ్న. ఎందుకంటే ఇది సాధ్యమేనా? ఇది కేవలం ఊహాతీతమైనటువంటి, ఊహాజనితమైనటువంటి విషయాలపైన ఆధారపడి ఉందా? అనే విషయం ప్రతి ఒక్కరి హృదయంలో మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే గర్భం అనాదిగా స్త్రీలకే వస్తుందని, పురుషుల యొక్క పాత్ర కేవలం వారి యొక్క స్పర్మ్‌ని ఇవ్వడం వరకే అని, మిగతా ప్రక్రియ అంతా కూడా స్త్రీలు తమ గర్భసంచిలో 9 నెలల వరకు మోసి 12 బిడ్డకు జన్మనిస్తుంటారు. కానీ ఇలాంటి ప్రక్రియ ఒక పురుషుడు చేయగలుగుతాడా? అంటే 12 బిడ్డని మోయగలుగుతాడా? బిడ్డని ప్రసవించగలుగుతాడా? అనే ప్రశ్న నిజంగా ఆలోచన రేకెత్తిస్తుంది. ఎందుకంటే 2006లో మొట్టమొదటిసారి ఒక పురుషుడు గర్భం ధరించాడని, అతను 9 నెలల వరకు ప్రెగ్నెన్సీని మోయగలిగాడని, ఆ తర్వాత 12 బిడ్డకు అమ్మాయికి జన్మనిచ్చాడని, ఆ అమ్మాయి ఆరోగ్యవంతంగా ఉందని తెలియజేసినప్పుడు ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది, నివ్వెరపోయింది. అదేంటి, పురుషుడు గర్భం ఎలా ధరించగలడు? గర్భం ధరించాలంటే ఏం కావాలి? గర్భసంచి కావాలి. మరి గర్భసంచి పురుషుల్లో ఉంటుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. గర్భసంచి లేనటువంటి ఒక పురుషుడు గర్భం ఎలా దాలుస్తాడు అనేది అంతుచిక్కనటువంటి విషయం. అయితే దీని యొక్క వివరాల్లోకి వెళ్తే, అక్కడ ఉన్నటువంటి థామస్ అండ్ బీటీ అని ఇద్దరు భార్యాభర్తలు. థామస్ భర్త, బీటీ అనే ఆమె, నాన్సీ బీటీ అంటారు ఆమెని, ఆమె భార్య. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం చక్కగా కలిసి ఉన్నారు. బిడ్డ కావాలని కోరుకున్నారు. నాన్సీ అనే ఆమె, అతని భార్య పరీక్షలకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు గర్భసంచి సరిగా లేదని, లేకపోవడం వల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం లేదని, కొద్దిపాటి కొరతలు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి ల్యాప్రోస్కోపీ కానీ లేక ఎండోస్కోపిక్ సర్జరీస్ కానీ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ అలవి కానటువంటి విధంగా సంక్లిష్టమైనటువంటి గర్భసంచి యొక్క లోపాలు, దాన్నే ములేరియన్ ఏజెనసిస్ అంటారు. అంటే చాలా రూడిమెంటరీ యూట్రస్, చాలా చిన్నదిగా ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ సమయంలో తన సైజు కంటే 30 రెట్లు పెద్దదిగా వెళ్తుంది. అంటే దాని బరువు 30 గ్రాములు అయితే 12 బిడ్డను కనే సందర్భంలో 9 నెలలు నిండినాక అది 1000 గ్రాములు అవుతుంది. సో అంత ఎక్కువగా ఎగబాకాల్సినటువంటి గర్భసంచి అతి చిన్నదిగా ఉండడం ఆ నాన్సీకి ఒక చరాఘాతంలా తగిలింది. ఈమె యూట్రస్ని రిపేర్ చేయలేమని, ఆమె ప్రెగ్నెన్సీ మోయలేదని, అందువల్ల ఆమె ద్వారా పిల్లలు కలగరని తెలిసినప్పుడు ఇద్దరు ఖిన్నులయ్యారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకు మాత్రం బిడ్డ కంపల్సరీగా కావాలని ఉబలాట పడుతూ ఉన్నాం. ఈ క్రమంలో థామస్ తనలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని బహిర్గతం చేశాడు. తన భార్య యొక్క ఆ పరిస్థితి చూసి అతను కూడా చెలించిపోయి అప్పటిదాకా దాచుకున్నటువంటి ఒక రహస్యాన్ని బహిర్గతం చేయక తప్పలేదు. ఎందుకంటే థామస్ అనే పురుషుడిగా చలామణి అవుతున్నా అతను జన్మతః ఒక స్త్రీ నుంచి అతను పురుషుడిగా మారాడని, ఆ సర్జరీ 2004లో చేయించుకున్నాడని, అప్పుడు అతనిలో ఉన్నటువంటి గర్భసంచిని తొలగించకుండానే అతన్ని పురుషుడిగా మార్చమని అడిగాడు. అలా చలామణి అవుతూనే వచ్చాడు. 2007లో నాన్సీని వివాహం చేసుకున్నాడు. నాన్సీకి పిల్లలు కలగట్లేదు కాబట్టి తన శరీరంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ గర్భసంచిని వాడుకునే అవకాశం ఉందా అని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని, గైనకాలజిస్ట్ని, స్పెషలిస్టులందరినీ అడిగాడు. వాళ్ళు స్టడీ చేస్తే అతని గర్భసంచి యొక్క ఆకృతి బాగానే ఉంది, దాని షేప్ కానీ లేక సైజ్ కానీ ప్రెగ్నెన్సీకి అలవుగా ఉన్నాయి. కాబట్టి ఈయన కనుక స్త్రీ హార్మోన్స్ ఇస్తే, ఇతనిలో కనుక పిండం ప్రవేశపెడితే అది మోసే సత్తా ఆయనకు ఉందని తెలిసింది. దాని పర్యవసానంగా వారు ఒక పిండం తయారు చేశారు. అయితే థామస్ పుట్టుకతో స్త్రీ అని నేను చెప్పాను కాబట్టి అతని స్పర్మ్స్ లేవు. ఆయన భార్య నాన్సీకి ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నాన్సీ యొక్క ఎగ్స్ తీసుకున్నారు, బయట డోనర్ యొక్క స్పర్మ్స్ తీసుకున్నారు. ఈ రెండింటి కలయిక వల్ల ఒక పిండాన్ని తయారు చేశారు ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా. ఆ పిండాన్ని థామస్ యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ బిడ్డ సజావుగా ఎదగడం చూసి చాలా సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. 8వ నెల చివరిలో సిజేరియన్ సెక్షన్ చేశారండి. ఎందుకంటే ఇది ప్రెషియస్ బేబీ. ఇంత ప్రెషియస్ బేబీని లాస్ట్ మంత్లో ఏమైనా మిస్యాప్ అయితే మనం కోల్పోతామనే భయంతో లైవ్ బేబీ అని, ఆరోగ్యవంతంగా ఉందని తెలుసుకున్న తర్వాత, ఫీటల్ మెచ్యురేషన్ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత సిజేరియన్ సెక్షన్ ద్వారా ఆ బిడ్డని బయటకు తీశారు. ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఆ వార్తలు వచ్చినాయి. అంటే పురుషుడు గర్భం ధరించాడని, పురుషుడు బిడ్డను కన్నాడని చెప్పి. కానీ దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ నేపథ్యం ఇది. అయితే ప్రతిసారి పురుషులకు ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ఎవరైనా సరే అబ్బాయి పుట్టిందా, అమ్మాయి పుట్టిందని మనం ఎలా చెప్తున్నాం అంటే బాహ్య జననాంగ వ్యవస్థ చూసి చెప్తున్నాం. అబ్బాయిలు అయితే 2 టెస్టిస్ ఉంటున్నాయి,
ఒక పీనియల్ ఆర్గాన్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తిస్తారు. గుర్తించి డెలివరీ రూమ్లో అబ్బాయి పుట్టాడని లేక అమ్మాయి పుట్టారని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అయితే లోపలేముంది అనే విషయం ఎవరికి తెలియదు. బాహ్య జననాంగ వ్యవస్థ ప్రకారమే అబ్బాయి అమ్మాయిని అప్పుడు డిక్లేర్ చేస్తున్నారు. కొన్నిసార్లు దానికి విరుద్ధంగా కూడా లోపల ఉండొచ్చండి. అయితే అబ్బాయిగా పెరిగినటువంటి ఒక పురుషుడు కొంతకాలానికి ఇతను అబ్బాయి కాదని అతను అమ్మాయిని ఎలా తెలిసింది అంటే కొన్ని కాంపిటీషన్ లోపల మెడల్స్ వచ్చిన తర్వాత వాళ్లకు టెస్టులు చేస్తారు. ఎందుకంటే అమ్మాయిల విభాగంలో మెడల్ కొట్టారనుకోండి, చాలామంది అమ్మాయిలు స్పోర్ట్స్ పర్సన్స్ అబ్బాయిలాగా ఉంటారు, వాళ్ళు స్త్రీతో పెద్దగా కనబడదు. కాబట్టి టెస్ట్ చేస్తే అమ్మాయిల విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టిన ఆ స్త్రీ అసలు స్త్రీయే కాదని ఆ పురుషుడని తెలిసిన సందర్భాలు చూసి మళ్ళీ ఆ మెడల్ని విత్డ్రా చేయడం కూడా జరిగింది. దాని అర్థం ఏంటంటే ఒకటి ఫినోటైపిక్ సెక్స్, బయటకి ఎలా కనబడుతున్నారు అనేది ఒక సెక్స్ అయితే అంతర్గతంగా వాళ్ళకి ఏముంది తెలుసుకోవాలంటే దానికి స్కాన్ చేయాల్సి వస్తుంది. పురుషునికైతే 2 టెస్టిస్ ఉంటాయి, లోపల సెమినల్ వెసికల్ ఉంటుంది, ఒక ప్రాస్టేట్ ఉంటుంది. తద్వారా వీర్యం విడుదలవుతుంటుంది. ఆ వీర్యము సజావుగా ఉంటే అతని ద్వారా పిల్లలు కలుగుతూ ఉంటారు. అమ్మాయిలు ఏముంటుంది, గర్భసంచి ఉంటుంది, అండాశయాలు ఉంటాయి, ఆ అండం విడుదల చేస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వస్తే గర్భసంచిలో మెల్లగా మోయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి మనందరికి తెలిసిన విషయాలు. డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే జెనెటిక్ సెక్స్ అని తెలుసుకుంటాం. మనందరికీ క్రోమోజోమ్స్ ఉన్నాయండి. ఆ క్రోమోజోమ్స్లో 46 క్రోమోజోమ్స్ టోటల్గా ఉంటే 2 క్రోమోజోమ్స్ మన యొక్క సెక్షువాలిటీని డిసైడ్ చేస్తాయి. ఒక ఎక్స్ ఒక వై ఉంటే అతను పురుషుడు, 2 ఎక్స్లు ఉంటే ఆమె స్త్రీ. ఇది మనకు తెలిసింది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే జెనెటిక్ సెక్స్ అనేది మనం డిటర్మిన్ చేస్తాం. తద్వారా ఏ కన్ఫ్యూజన్ అయినా సరే క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటి, థామస్ అనే ఆయన పుట్టుకతో స్త్రీ, ఆ తర్వాత పురుషుడిగా మారాడు, అతను ప్లేస్ మార్చుకున్నాడు, అతను ఉద్యోగం వదిలేశాడు, కొత్త ప్రదేశానికి వెళ్ళాడు, అమ్మాయిలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఒక అమ్మాయి అతను ఇష్టపడ్డది, వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే ట్రాన్స్జెండర్ సర్జరీ అనేది సక్సెస్ఫుల్ అయింది. ట్రాన్స్జెండర్ సర్జరీలో మేము చేసేటప్పుడు, అంటే మేము అమెరికాలో అనేక చేసామండి, చేసేటప్పుడు గర్భసంచిని కూడా తొలగించాలి జనరల్గా. కొన్నిసార్లు సరే ఉన్న గర్భసంచి ఉంటే ఉంటుందిలే, అది చాలా చిన్నదైపోతుంది, అట్రోఫీ అవుతుంది, అంటే పని లేనిది ఏదైనా సరే డిస్ఫంక్షన్ అయిపోతుంది, అలా ఉంటే నష్టమే లేదు అనే ఉద్దేశంలో వదిలేయడం కూడా జరుగుతుంది. థామస్లో అలా వదిలేసినటువంటి గర్భసంచి అతనికి ఒక వరంగా మారింది. చూసారా, అతను ఆ గర్భసంచి వాడుకొని ఒక బిడ్డను కనగలిగాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలకు మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారు వాళ్ళు. రెండవసారి మళ్ళీ ఇంకొక పిండాన్ని తయారు చేసి అతన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ బిడ్డ కూడా సజావుగా జన్మనివ్వడం జరిగింది. సిజేరియన్ సెక్షన్ ద్వారానే చేశారు రెండవది కూడా. అంటే మొదట పాప పుట్టింది, తర్వాత అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత ఇక చాలని అనుకున్నారు. మరి ఏ కారణం చేతనో 2015లో అతను డైవోర్స్ తీసుకున్నాడు నాన్సీతో. మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న అమ్మాయి, ఆమె గర్భసంచి బాగానే ఉంది, కానీ ఆమెలో అండ విడుదల సరిగా లేదని, ఈమెలో గర్భసంచి యొక్క గోడలు అంత పటిష్టంగా లేవని, ప్రెగ్నెన్సీ కొద్దిగా బార్డర్ లైన్గా ఉంది, రిస్క్గా ఉంది అని అన్నప్పుడు మళ్ళీ థామస్ తన గర్భసంచి ఇవ్వడానికి అతను ముందుకు వచ్చాడు. సో రెండవ భార్యతో 3వ ప్రెగ్నెన్సీని మోసినటువంటి థామస్ ప్రపంచ రికార్డుకి ఎక్కాడు. ఆ 3వసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ నార్మల్గానే వెళ్ళింది, అది కూడా సిజేరియన్ సెక్షన్ ద్వారా బిడ్డని బయటికి తీశారు. 3వసారి పాప పుట్టింది. ఈ 3 బిడ్డలతో ఆడుకోవడం కూడా స్విమ్మింగ్ పూల్లో ఫొటోస్ ఫ్లాష్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ 3వసారి తర్వాత అతని గర్భసంచి తొలగించారు. ఎందుకంటే అతను ఉన్నది పురుషుడిగా, అతనికి చాలా ఎక్కువ మోతాదులో స్త్రీ హార్మోన్స్ ఇస్తున్నారు. ఇచ్చి ప్రెగ్నెన్సీని కాపాడడానికి కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలీకృతమైనాయి. ఆ తర్వాత ఇంత ఇంటెన్స్ స్టిమ్యులేషన్ వల్ల ఆయనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయో, ఈ గర్భసంచి ఉంటే దానిలో ఏమైనా ట్యూమర్స్ వచ్చినట్టే ప్రాబ్లం అని దాన్ని తొలగించేశారు. ఇప్పుడు చక్కగా థామస్కి 3 పిల్లలు. ఫస్ట్ భార్యను ఆయన డైవర్స్ చేసినప్పటికీ వాళ్ళు ఫ్రెండ్లీగా కలుస్తూనే ఉంటారు. రెండో భార్యతో అతను జీవిస్తున్నాడు. అయితే ప్రతి ఒక్క పురుషుడికి ఇలాంటి ఛాన్స్ ఉందా లేదా అది చూద్దాం. జనరల్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎప్పుడు డిసైడ్ అవుతారు అంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 2వ నెలలో మొదటి వారంలో, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 5వ వారంలో బిడ్డ ఆడనా మగనా అని డిసైడ్ అయిపోతుంది. క్రోమోజోమల్ టైపింగ్ వల్ల, క్రోమోజోమల్ డిటర్మినేషన్ వల్ల. ఉదాహరణకు XY అనే క్రోమోజోమ్స్ యొక్క కలయిక వల్ల ఒక బిడ్డ కలిగితే అది మగ బిడ్డగా అవతరించాలి. కాబట్టి ఆ Y క్రోమోజోమ్ ఏం చేస్తుంది, ఆ శరీరంలో ఉన్నటువంటి స్త్రీ మూలాలని ధ్వంసం చేస్తుంది. కాబట్టి యూట్రస్ అనేది నాశనం అయిపోతుంది. పురుషుల్లో ఉండవలసినటువంటి ప్రాస్టేట్ కానీ, సెమినల్ వెసికల్ కానీ, టెస్టిస్ కానీ, పీనియల్ ఆర్గాన్ కానీ సజావుగా డెవలప్ అవుతాయి. అదే స్త్రీ హార్మోన్స్ అనుకోండి, 2 ఎక్స్లు ఉన్నాయి అనుకుందాం,
ఆమెలో ఎట్లా గర్భసంచి ఉంటుంది, దాన్ని డ్యామేజ్ కాదు కాబట్టి వాళ్ళ అమ్మాయిగానే పుడతారు. కాబట్టి అబ్బాయిల లోపల ఎట్టి పరిస్థితుల్లో గర్భసంచి ఉండే అవకాశం లేదు. పుట్టుకతో గర్భసంచి ఉంటే తప్ప గర్భాన్ని మోయలేరు. ఏ పురుషుడికి కూడా ప్రెగ్నెన్సీ మోయాలంటే గర్భసంచి లేదు కాబట్టి వాళ్ళు మోయట్లేదు. మనం మాట్లాడుతున్నా కూడా అరుదైన కేసెస్, ప్రపంచంలో ఎప్పుడో అడపదడప జరిగినటువంటి ఒక 4 కేసెస్ గురించే మనం మాట్లాడుతున్నాం. చాలామంది అబ్బాయిలు అయ్యో మనకు కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా, వచ్చే ఛాన్స్ ఉందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది లేదండి. ఎందుకంటే ఒక సంపూర్ణమైన పురుషుడిగా ఎదిగిన తర్వాత, అతని యొక్క సెక్షువాలిటీ ఏర్పడ్డ తర్వాత, అతనిలో గర్భస్థి లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అతను మోయడం కుదరదు. స్త్రీలు మాత్రం మోయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్త్రీలకు ఉన్నటువంటి 2 అండాశయాలు కూడా స్త్రీ హార్మోన్స్ని సమృద్ధిగా తయారు చేస్తాయి. వాటి ప్రభావం వల్ల వచ్చినటువంటి పిండం ఇంప్లాంట్ అవ్వడం వల్ల కొన్ని హార్మోన్ స్పెషల్గా హెచ్సిజీ అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్ని హార్మోన్స్ కూడా తయారు చేస్తుంటాయి. ప్లాసెంటా తయారు చేస్తుంది, ఓవరీస్ తయారు చేస్తుంటాయి. వీటన్నిటి కలయిక వల్ల బిడ్డ సజావుగా ఎదుగుతుంది. తర్వాత నార్మల్ ప్రాసెస్లో లేబర్ పెయిన్స్ రావడం, బిడ్డను కనడం అనేది గ్రామాల్లో, టౌన్స్లో డాక్టర్స్ లేని చోట్ల కూడా దయాములు కూడా డెలివరీ చేయగలుగుతున్నారంటే ఇవన్నీ కూడా ఎటువంటి సూపరేషన్ లేకుండా కూడా జరిగేటువంటి విషయాలు. కాబట్టి అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ రావడం అనేది కేవలం ఒక వింత, ఒక అరుదైన సంఘటన. అది పదే పదే జరిగే అవకాశాలు లేవు. కాబట్టి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. సృష్టి యొక్క సహజ ధర్మం ప్రకారం స్త్రీలు గర్భం మోస్తారు, బిడ్డల్ని కంటారు. అమృతప్రాయమైనటువంటి ఆ స్త్రీలు మనం గౌరవిస్తాం. పురుషులు వీర్యకణాలు తయారు చేస్తారు. వాటి యొక్క కలయిక ద్వారా ఒక పిండం తయారవుతుంది. ఆ పిండము పండిన బిడ్డగా ఎదుగుతుంది. ఇది సహజ ధర్మం ప్రకారం కొనసాగుతూనే ఉంటుంది తప్పితే సడన్గా స్త్రీలు యొక్క గర్భం దాల్చడం మానేసి పురుషులు మోస్తారనుకోవడం మాత్రం అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైతే పుట్టుకతో గర్భసంచి ఉందో వాళ్ళు మాత్రమే ప్రెగ్నెన్సీ మోయగలరు. అలా గర్భసంచి లేని వాళ్ళు మోయలేరు.